देवा भाया कड़िया भाया तारो कड़ी। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక రాథోడ్. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సో ఈరోజు అయితే ఛాలెంజ్ వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట. సో ఈరోజు అయితే కొత్తగా వెరైటీ అయితే ట్రై చేయబోతున్నాము. మరి ఎవరు గెలుస్తారో ఏంటో అయితే మాకైతే తెలీదు. ఇంకా పనిష్మెంట్ అయితే క్రేజీగా ఉంటుంది అనమాట. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో పనిష్మెంట్ అదే ఛాలెంజ్ ఏంటో చెప్పేస్తాను, వినండి. జొన్న రొట్టెలు అనమాట. నాకు తెలిసి ఎవరు ట్రై చేయలేదు ఛాలెంజ్లో అయితే. ఫస్ట్ టైం మేమే చేస్తున్నామని అనుకుంటున్నాను. సో అసలు ఎలా ఉంటుంది ఏంటి అని కొత్తగా మేమైతే ట్రై చేయబోతున్నాం అనమాట. సో జొన్న రొట్టెలు ఇద్దరం రెండు పెట్టుకున్నాం అనమాట జొన్న రొట్టెలు అయితే. సో ఇంకా దాని మీద అయితే ఎండి చేపల కూర, డ్రై ఫిష్ అంటారు కదా, సో అదనమాట. కాంబినేషన్ అయితే అదుర్సుగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ బంజారాస్లో అయితే ఫేమస్ అయిన డిష్ ఇదేనమాట. ఇంకా ట్రై చేద్దాము. మేమైతే చాలా సార్లు తిన్నాము, మాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే వెళ్ళి ట్రై చేయండి, ఓకేనా? ఇంకా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇలా తిన్న ఇబ్బంది కాబట్టి మేమైతే ఇలా పీసెస్గా చేసుకొని ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, చూసారు కదా, ఇంకా అలా తినలేం కాబట్టి ఇంక ఇలా మేము చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాం అనమాట. ఇలా నేనైతే చాలా పెద్ద పీసెస్గా ఉన్నాయి. మా వదిన చూడండి చిన్నగా ఉంది. సో ఇంకా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాము, ఓకేనా? ఓకే, రెడీనా? డన్నా? ఓకే, రెడీ. పనిష్మెంట్ అయితే క్రేజీగా ఉండబోతుంది. చూద్దాం ఎవరు విన్ అవుతారు, ఓకేనా? ఓకే ఓకే, స్టార్ట్. సూపర్ టేస్ట్ అయితే. మేము ఎక్కువ నైట్ ఇవే జొన్న రొట్టెలు చేసుకొని తింటాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, గట్టి బలం కూడా. స్పైసీగా ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. మా వదినే చేసింది. ఇక ఆరోగ్యానికి మంచిది కూడా ఈ ఫుడ్. ఎక్కువ నైట్ తీసుకోండి, జొన్న రొట్టెలు సూపర్గా ఉంటాయి. నైటే బాగుంటుంది. ఎవరైనా డైట్ చేయాలనుకున్నా నైటే తినొచ్చు, బాగుంటుంది.
విన్నర్ కాల్ది ఇంతుంది నేనే విన్ అయ్యాను అనమాట. నాకైతే ఈ డిష్ అయితే చాలా ఇష్టం, అందుకే ఫస్ట్ తినేసాను. సో గైస్ ఇంకా మా వదిన పనిష్మెంట్ తీసుకుంటుంది అనమాట. క్రేజీ పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఇవి క్లీన్ చేసి పనిష్మెంట్కి వెళ్ళిపోతాం. సో గైస్ ఎందుకు నవ్వుతుంది అనుకుంటున్నారు, మా వదిన క్రేజీ పనిష్మెంట్ అయితే ఉంది. ఆ పనిష్మెంట్ ఏంటో చెప్తున్నాను, రివ్యూ చేస్తున్నాను. మా చిట్టి తల్లిని అయితే రెడీ చేస్తూ ఉంటారు అనమాట. నేను అలా మా వదిన అయితే ఇప్పుడు రెడీ చేయబోతున్నాను అనమాట. అదే పనిష్మెంట్. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకేనా, ఇంకా స్టార్ట్ చేద్దామా? మా ప్రాపర్టీస్ అయితే పౌడర్, కాటుక, చిలకం. పనిష్మెంట్ అయితే క్రేజీగా ఉంది. ఇప్పుడు నేను క్యూట్ బేబీని అయిపోతా. ఇప్పుడు మా రెండో చిట్టి తల్లి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెళ్లి కూతురు చుక్క. తను ఫస్ట్ టైం ఎప్పుడు పెట్టిందంటే తను మ్యారేజ్ కి పెట్టింది అనమాట. సో ఇప్పుడు చాలా క్యూట్ ఉంది కదా. పనిష్మెంట్ చూడండి ఎలా ఆపేస్తుందో, మీరే చెప్పండి. సరే, ఇక్కడ ఒక చుక్క, అయ్యో ఇక్కడ ఒక చుక్క, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు చూస్తే నన్ను తరిగేస్తారు. ఇక్కడ ఒక చుక్క. ఓకేనా? చూడు, ఇక్కడ ఒక చుక్క. ఇప్పుడు మా వాళ్ళు చూస్తారు నన్ను. గైస్ మా వదిన్ని చూపించు దగ్గరకు వచ్చి వాళ్ళని. అయ్యయ్య చూడండి, దొరికానని చూడండి ఎలా చేసిందో నన్ను. గైస్ మీరే చెప్పండి, పనిష్మెంట్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో గైస్ పాపం మా వదిన చూడండి, అబ్బా చిన్నప్పుడు మా మమ్మీ ఇలానే రెడీ చేసిందేమో, ఇప్పుడు మా ఆడపడుచు చేసింది. ఇప్పుడు నేను చూసుకుంటున్నా, చిన్న పిల్ల ఉన్నాను. బాగుంది కదా గైస్, మీకు నచ్చితే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి, చిన్న పిల్లల క్యూట్ కనిపిస్తుంది కదా. మా చిట్టి తల్లి ఎలా ఉందో తను కూడా అలానే కనిపిస్తుంది నాకు. సో గైస్ ఇంకా మరిన్ని మంచి ఫుడ్ బ్లాగ్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము. ఇంకా మీకు ఎలాంటి ఛాలెంజ్ చేయాలి అని చెప్పే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. So guys, until then, stay healthy, stay safe. Bye bye. सेवा भाया कडिया भाया तारो कडिया.